Hello guys, welcome to Cinema News episode 6. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారణాసి. ఆల్రెడీ మేకర్స్ ఈ మూవీని April 7th 2027 సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే గ్లోబల్ లెవెల్లో ఉన్నాయి. అయితే ఈ సమ్మర్ రేస్ లోకి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అట్లీ డైరెక్షన్ లో వస్తున్న ఈ హై బడ్జెట్ సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లోనే ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. వారణాసికి బన్నీ సినిమాకి ఎంత గ్యాప్ ఉంటుందో చూడాలి. కానీ ఈ రెండు సినిమాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్నాయి. సో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అని అటు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇటు ఫ్యాన్స్ ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సమ్మర్ వార్ లో ఎవరు అప్పర్ హ్యాండ్ అన్నది చూడాలి. వారణాసియా లేక అల్లు అర్జున్ సినిమానా అని. రణబీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ. రీసెంట్ గా శ్రీరామనవమి కానుక వచ్చిన టీజర్ చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. ఎక్కడ చూసిన నెగిటివ్ కామెంట్సే. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అస్సలు బాలేదని టాక్ గట్టిగా వినిపిస్తుంది. 4,000 కోట్ల బడ్జెట్, దీనికి తోడు 8 సార్లు ఆస్కార్ గెలిచిన స్టూడియో వర్క్ చేస్తుందన్నారు. కానీ స్క్రీన్ మీద చూస్తే మాత్రం ఏదో లో క్వాలిటీ ఏఐ జనరేటివ్ వీడియోలో అనిపించింది. ఎంత హైప్ ఇచ్చి ఎలాంటి అవుట్పుట్ ఏంటి బాసు? సేమ్ ఇలాగే గతంలో ఆదిపురుష్ టీజర్ కూడా ఇలాగే ట్రోల్స్ వచ్చాయి. కానీ వాళ్ళ తప్పులు సరిదిద్దుకుని ట్రైలర్ లో సాలిడ్ విజువల్స్ తో సర్ప్రైజ్ చేశారు. మరి ఇప్పుడు రామాయణ మేకర్స్ కూడా ఆ మిస్టేక్స్ ని సరి చేసుకుని కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మరి మీకు ఈ టీజర్ విజువల్స్ ఎలా అనిపించాయి? టాలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. చేసినవి కొన్ని సినిమాలు అయినా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాసెస్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈక్వల్ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అంటే ఆర్డినరీ విషయం ఏం కాదు. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం ప్రదీప్ మన దిల్ రాజు గారికి ఇచ్చేసాడు. యాక్చువల్లీ లవ్ టుడే ని తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నారు. బట్ దిల్ రాజు గారు నో డబ్ చేసి రిలీజ్ చేద్దాం అని బోల్డ్ డిసిషన్ తీసుకున్నారు. ఆ ఒక్క ఐడియా వల్ల ప్రదీప్ తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయ్యాడు. రీమేక్ చేసి ఉంటే ఈ రేంజ్ కనెక్టివిటీ వచ్చేది కాదేమో. బట్ దిల్ రాజు గారు ప్లాన్ వర్కౌట్ అవడం వల్ల ఇవాళ ప్రదీప్ కి తెలుగులో ఒక సాలిడ్ మార్కెట్ ఉంది. సో దిల్ రాజు గారి విజన్ అండ్ ప్రదీప్స్ క్రేజీ టాలెంట్ పర్ఫెక్ట్ కాంబో కదా. లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చలేపుతుంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన ఈ ఇంటెన్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఒక అబ్సల్యూట్ గేమ్ చేంజర్. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ అండ్ సారా అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్. వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ 1,500 crores గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఒక రేర్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. జస్ట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండే 1,000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాలో ఈ ఫీట్ ని అచీవ్ చేసిన వెరీ ఫ్యూ ఫిల్మ్స్ లిస్ట్ లో జాయిన్ అయింది. ఫ్యాన్స్ అండ్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే బాహుబలి 2 అండ్ దంగల్ రికార్డ్స్ ను కూడా ఈ సినిమా బ్రేక్ చేసేలా ఉందంట. మరి లాంగ్ రన్ లో దురంధర్ 2 ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రాస్ చేస్తుందా? డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న మ్యాసివ్ ఫ్యాంటసీ మూవీ విశ్వంబర ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. మేకర్స్ ఫస్ట్ సమ్మర్ అన్నారు, తర్వాత జూలైకి షిఫ్ట్ చేశారు. బట్ లేటెస్ట్ బస్ ప్రకారం జూలైలో కూడా సినిమా రావడం కష్టమేనంట. ఆల్రెడీ లేట్ అవుతున్న మూవీస్ మీద ఫ్యాన్స్ కి ఇంట్రెస్ట్ పోతుంది. సో మేకర్స్ కొంచెం స్పీడప్ చేయాలి. సినిమాలో త్రిష, ఆశికా రంగనాథ్ లాంటి స్టార్స్ ఉన్నారు. పైగా ఆస్కార్ విన్నర్ కీరవాణి గారి మ్యూజిక్ అండ్ యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్. ప్రాజెక్ట్ అయితే చాలా క్రేజీగా ఉంది. మరి ఈసారి కూడా డిలే అయితే ఫ్యాన్స్ ఫీల్ అవడం పక్కా. మీరేమంటారు? ఈ గ్రాండ్ ఫ్యాంటసీ మూవీ కోసం ఇంకా వెయిట్ చేయగలరా? అఖిల్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ లెనిన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ద బిగ్గెస్ట్ హైలైట్, ఈసారి అఖిల్ చిత్తూరు స్లాంగ్ తో రచ్చలాపడానికి రెడీ అయిపోయాడు. డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు అంట. సినిమా ప్యూర్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో స్పెషల్లీ చిత్తూరు రీజియన్ సెట్టింగ్ లో ఉంటుంది. అఖిల్ భాగ్యశ్రీ మధ్య లవ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయంట. యాక్చువల్లీ ఘాట్ సీక్వెన్సెస్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ టీమ్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని సూపర్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తుంది. అఖిల్ ఈ మూవీ అవుట్పుట్ పైన చాలా హోప్స్ పెట్టుకున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది రచ్చ స్టార్ట్ అయింది. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ స్పీక్స్ లో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నైజాం లో ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ వాల్యూ ఎంతో తెలుసా? 63 crores. ఇంత బడ్జెట్ అంటే కాన్ఫిడెన్స్ మామూలు విషయం కాదు. బట్ ఒక టెన్షన్, టికెట్ రేట్స్ పెంచకపోతే ఈ రేంజ్ రికవరీ పాసిబుల్ చూడాలి. మరి ఇంకా కాస్ట్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. మ్యాసివ్ స్టార్స్ లైక్ శివరాజ్ కుమార్, జగపతి బాబు అండ్ బొమ్మని రాణి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. దిస్ ఈస్ అన్ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా అండ్ మ్యూజిక్ ఈస్ బై లెజెండ్ ఏఆర్ రెహమాన్. రీసెంట్ గ్లిమ్స్ అండ్ సాంగ్స్ కి రెస్పాన్స్ తోపు ఉంది. మార్క్ ద డేట్, April 30th పెద్ది తుఫాను మొదలు కాబోతుంది. మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ డేవిడ్ రెడ్డి. ఇదొక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. స్టోరీ వచ్చేసి మన ఇండిపెండెన్స్ కు ముందు బ్రిటిషర్స్ పైన ఫైట్ చేసిన ఒక గొప్ప వారియర్ కదా. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటంటే మూవీ టీమ్ మ్యాసివ్ క్లైమాక్స్ షూట్ కోసం రెడీ అవుతున్నారు. మనోజ్ అన్న పైన ఒక హెవీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేయబోతున్నారంట. ఈ మూవీలో మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? వార్ డాగ్ బైక్. దీని వెయిట్ అక్షరాల 700 kgs. స్క్రీన్ పైన ఇదొక సెపరేట్ వైబ్ క్రియేట్ చేస్తుంది. ఇంకా హీరోయిన్ గా ప్రిన్స్ మూవీ ఫేమ్ మరియా యాక్ట్ చేస్తుంది. సైడ్ బై సైడ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్పీడ్ లో ఉంది. అడివిశేషన్ మృణాల్ ఠాకూర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ డెకాయిట్. ఇదొక పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా. డైరెక్టర్ షానియల్ డియో విజువల్స్ ని
నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. హరి అండ్ జూలియట్ మధ్య గాఢమైన ప్రేమ, కానీ ఆ నమ్మక ద్రోహం వల్ల విడిపోవడం, మళ్ళీ నేర ప్రపంచంలో వీళ్ళు ఎలా కలిశారు అనేది స్టోరీ. శేష్ మేక్ ఓవర్ అండ్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ ట్రైలర్ లో హైలైట్ గా ఉన్నాయి. స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే బాలీవుడ్ మాస్టర్ మైండ్ అనురాగ్ కశ్యప్ ఇందులో ఒక కీ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, సునీల్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. బీజిఎం అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అడివిశేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తుంది. సూర్య యాక్ట్ చేసిన కరుప్పు మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ టైటిల్ ని వీరభద్రుడు అని ఫిక్స్ చేశారు మన తెలుగులో. యాక్చువల్లీ ఈ మూవీ టైటిల్ తమిళ్లో కరుప్పు, బట్ చాలా రోజుల తర్వాత మేకర్స్ ఒక గుడ్ డిసిషన్ తీసుకున్నారు. సేమ్ టైటిల్ తో కాకుండా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు పవర్ ప్యాకెట్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. అదే వీరభద్రుడు. ఈ మూవీలో సూర్య పక్కన స్టార్ హీరోయిన్ త్రిష యాక్ట్ చేస్తుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఈ పేరు స్క్రీన్ షేర్ చేసుకోవడం హైలైట్. డైరెక్టెడ్ బై ఆర్జే బాలాజీ అండ్ మ్యూజిక్ ఈస్ బై సాయి అభ్యంకర్. ఇది ఒక పక్కా రూరల్ యాక్షన్ ఫ్లిక్. మాస్ ఎలిమెంట్స్ పీక్స్ లో ఉంటాయంట. మూవీని సమ్మర్ కి మే 14th రిలీజ్ చేస్తున్నారు. ఈసారి సమ్మర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూర్య రచ్చ స్టార్ట్ అవబోతుంది. సో సూర్య త్రిష కాంబో అండ్ ఈ టైటిల్ చేంజ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ క్రేజీ అప్డేట్స్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.